సాక్ష్యం ఇచ్చినటువంటి వారు అంటే ఎదురుకు వచ్చినటువంటి వారు మాత్రమే కాదు, కూర్చుని చపల కొడుతూ మీ స్వరాలను కలుపుతూ ప్రభుని మహిమపరుస్తున్నటువంటి లివింగ్ గాడ్ సంఘానికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. మళ్ళా చెప్తాం, అందరికీ వందనాలు. ఈ సమయంలో ఒకసారి మీ పక్క వారికి కూడా వందనాలు అని చెప్తాం. ఒకసారి చెప్పాలి పక్క వారికి చెప్పండి. ఏదో ఆలోచిస్తుందో ఎంత చెప్తున్నారా? ఉన్నటువంటి సమయంలో నేను వేగంగా కొన్ని విషయాలు చెప్తాను. జాగ్రత్త కలిగి ప్రతి వారు కూడా ఆలకించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆదిమ సంఘం ఏ విధంగా ఉంది, ఈనాటి సంఘం ఏ విధంగా ఉండాలి, జాగ్రత్తగా ఈ మాటలను పరిశీలించాలని మనవి చేస్తున్నాను. ఆదిమ సంఘము ఏ విధంగా ఉంది, అపోస్తుల కాలం నాటి సంఘం ఏ విధంగా ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారు స్థాపించినటువంటి సంఘం ఎలా ఉంది, మొదటి శతాబ్దపు కాలము నాటి సంఘం ఎలా ఉంది, ఈనాటి సంఘాలు ఎలా ఉంటున్నాయి అనేటువంటి ప్రశ్నలు అడిగా కొన్ని విషయాలు వేగంగా మీ ముందు నేను ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి పునరుత్థానుడై తిరిగి లేచి వెళ్ళిన తర్వాత వాగ్దానం చేసిన ప్రకారం నేను ఈ బండ మీద సంఘాన్ని కడతాను అని చెప్పి ఆ సంఘము, ఆ బండ క్రీస్తేనని ఆయన సత్య సువార్త ప్రకటించిన కొలది, ఆయన రాజ్య సువార్త వెదజల్లినటువంటి కొలది సంఘములో అనేకమైనటువంటి ప్రజలు చేర్చబడుతూ ఉంటే కొన్ని కార్యక్రమాలను వారు జరిగిస్తూ వచ్చారు సంఘంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి ప్రసంగంలోనే 3000 మంది రక్షించబడ్డారు. రెండవ ప్రసంగంలో 5000 మంది రక్షించబడ్డారు. ఇలా ఉన్న సంఘం ప్రబలుతూ ఉంది, సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది, సంఘం విస్తరిస్తూ ఉంది. ఇలా విస్తరిస్తున్నటువంటి సంఘంలో కొన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మనం చదివినటువంటి వాక్య భాగాన్ని పరిశీలిస్తే వారు చేసేటువంటి మహత్కార్యాలను బట్టి, సూచక్రియలను బట్టి ప్రతి వారికి ఏం పుట్టిందో తెలుసా? భయం పుట్టింది. ఏం పుట్టింది? భయం. ఈనాటి క్రైస్తవ సంఘానికి, లేకపోతే క్రీస్తు పేరు పెట్టుకున్నటువంటి క్రైస్తవ ప్రజలకు లేనిదేంటయ్యా అంటే భయం లేదు. భయం లేదు. కిందకి వెళ్ళి మనం చదివితే వారు చేసే మహత్కార్యాలు, సూచక్రియలు చూసంట వారికి భయం పుట్టింది. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు. తర్వాత వారు ఏక మనస్కులై వారి చరస్థిర ఆస్తులను అమ్మేసి ప్రతి వారి అక్కడ కొన్ని పంచిపెడుతూ వచ్చారు. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. పంచిపెడుతూ వచ్చారు. వారు ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను కూడుకొనిచున్నారు, రొట్టె విరుస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, ప్రజలందరి దయ పొందారు. దేవునికి స్తోత్రం. ఎవరిదయ్యా? ఎవరిదయ్యా? మనమేమనుకుంటాం? దేవుడి దయ ఉంటే చాలు. ఈ మొహం జాగ్రత్తగా మాటలు. మనం ఏమనుకుంటాం? ఆనాటి సంఘాలు మనుషులందరి దయను పొందుతున్నాయి, దేవుడి దయను పొందుతున్నాయి. కానీ ఈనాటి సంఘం దేవుడి దయ ఉంటే చాలండి. కిందకి వెళ్ళి చదివితే వాక్యాన్ని, వారి ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచు ప్రభువు రక్షణ పొందు వారి అనుదినము వారితో. అంటే వీరు ఇలా ఉన్నారు కాబట్టి సంఘం ఏమవుతుంది? అభివృద్ధి అవుతుంది. సంఘములో వ్యక్తులు చేర్చబడుచు ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆదిమ కాలం నాటి సంఘంలో నేను చాలా విషయాలను మీ ముందుంచాలని నేను ఇష్టపడుతున్నాను. వేగంగానే చదువుతాను. మొదటి 43వ వచనంలో ఇందాక చదివిన వారు కాకుండా మరొక చదవండి.
ఉన్నది ఏంటో తెలుసా? ఆశ్చర్యం అనండి. అందరూ అనాలి, ఏముంది? ఆశ్చర్యం ఉంది. ఏంటో ఆశ్చర్యం తెలుసా? 3,000 మంది ఎలా రక్షించబడ్డారనే ఆశ్చర్యం ఉంది. 5,000 మంది ఎలా రక్షించబడ్డారనే ఆశ్చర్యం ఉంది. మరొక మాట చెప్పమంటారా? మీరు కింద వచనాలకు వెళ్ళి చదివితే కనుక దేవాలయపు మందిరము బయట ఒక గుడ్డివాడు భిక్షాటన చేసుకుంటూ ఉన్నాడు. వాడి చిన్నతనం నుంచి గుడ్డాడే, వాడి చిన్నతనం నుంచి ఒకటి సాయం ద్వారా వెళ్ళినవాడే. 3వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది అక్కడ మాట. ఇలా ఉన్నటువంటి ఆయన పేతురు యోహాను అలా వెళ్తూ ఉన్నప్పుడు వారి శబ్దాన్ని విని, అయ్యలారా మీ దగ్గర ఏదైనా కావాలని నేను చూస్తూ ఉన్నాను. అవునా? గుడ్డివాడు ఎలా మనుషులు వస్తున్నారని పసి పెడతాడు, శబ్దాన్ని బట్టి పసి పెడతాడు, వస్తుందని శబ్దాన్ని బట్టి. అలా శబ్దాన్ని బట్టి పసిగట్టి పేతురు యోహానుల వైపు చేతులు చాపి భిక్షాటన చేస్తున్నాడు. అయ్యలారా మీ దగ్గర నుండి నాకు ఏదైనా సహాయం దొరుకుతుందని నేను చూస్తూ ఉన్నాను. నిజమే, మన జీవితాల్లో మనుషులు ఏదో చేస్తారని, వ్యక్తుల ద్వారా ఏదో జరుగుతుందని, జరగాలని, వీరైతే చేయగలరు, వీరు మాట చెప్తే అవుతుంది, లేదంటే కనుక ఈ వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటే మాకు పని అయిపోతే అని అనేటువంటి సందర్భాల్లో వారు ఏమంటున్నారు తెలుసా? అయ్యా నీకు ఇవ్వడానికి మా దగ్గర వెండి లేదు, బంగారం కూడా లేదు. ఏమన్నారు? వెండి లేదు, బంగారం. అందరూ తల పైకి నమ్మకం చూడండి. మీరు అందరూ చాలా భక్తులుగా ఉన్నారు. తల బైబిల్లోనే ఉంది తప్ప పైకి రావట్లేదు. స్తోత్రం చెప్పరే, చెప్పాలి స్తోత్రం. అందరూ తలలు పైకెత్తి నా మాట ఆలకించండి జాగ్రత్తగా. ప్రియమైన దేవుని వాళ్ళరా, వారు అంటున్నారు మా దగ్గర నీకు ఇవ్వడానికి వెండి లేదు, బంగారం లేదు. నిజమే, బ్యారేజ్ చేసి వచ్చాక అప్పులన్నీ తీర్చుకున్న తర్వాత, ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంకా సంపాదిస్తుంటే ఏం చేస్తాం చెప్పండి? చెప్పాలి బంగారం కొంటాం. అవునా కదా? ఎందుకు? ఇప్పుడు కాకపోతే తర్వాత రోజున అవడానికి. అది భర్తకి, పిల్లలకి, మనవలకి ఏమైనా పేరు ఉండొచ్చు, కానీ ఆలోచన ఏంటంటే ఏదో రోజు నాకు ఉపయోగము పడుతుంది, ఏదో రోజు దానికి ఉపయోగము పడుతుంది అనే ఆలోచన మనకు ఉంటుంది. కానీ ఇక్కడ అంటాడు కదా, అయ్యా మా దగ్గర నీకు ఇవ్వడానికి వెండి లేదు, బంగారం లేదు, కానీ ఒకటి ఉంది. స్తోత్రం చెప్పరే. ఇలా తల పైకి ఎక్కి నా మాట విని నేను ఒక మాట చెప్తాను. ఏముంది? నా దగ్గర ఒకటి ఉంది, మా దగ్గర ఒకటి ఉంది. ఏంటది? పేతురు యోహాను దగ్గర ఒకటి ఉందంట. ఏంటి తెలుసా? యేసు నామం. అందరానండి, యేసు నామం. అయ్యా నీ దగ్గర నీకు ఇవ్వడానికి మాకు బంగారం లేదు, నీకు ఇవ్వడానికి వెండి లేదు, నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడానికి ఇవ్వగలిగినటువంటి స్తోమత మాకు లేదు, కానీ మేము కలిగి ఉన్నది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? యేసు నామములో నువ్వు లేచినావు అనగానే వాడు దిక్కున లేచాడు, వాడు పరుపు పడేశాడు, నడుచుకుంటూ మందిరంలోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెబుదాం బిగ్గరగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, నీకున్న పరిస్థితులు కావచ్చు, నీకు అనుకున్నటువంటి అప్పుల బాధలు కావచ్చు, నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితి కావచ్చు, లేకపోతే ఉద్యోగం లేదు కావచ్చు, నిన్ను సతికిల పడిపోయేవాడిగా చేస్తూ ఉండేవో, నువ్వున్న స్థలం నుంచి కదలలేకుండా, కనీసం మాట సాయం చేయడానికి, ఆలోచన చెప్పడానికి, ఎవరికైనా మరొక సాయాన్ని ఏదైనా చేయడానికి లేకుండా నిన్ను నిస్సహాయురాలుగా చేసేస్తే ఈరోజు నీకు శుభవార్త ఏంటో తెలుసా? యేసు నామములో నువ్వు పైకి వెళ్ళబోతున్నావు. గట్టిగా చెప్తాను, నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్తావు. హల్లెలూయా. యేసు నామములో పైకి వెళ్ళబోతున్నావు. ఎప్పుడైతే యేసు నామములో నువ్వు లేచినాడో అనగానే వాడి పరుపు వదిలేశాడు. లేచి పేతురు యోహానుతో పాటు కలిసి మందిరంలోకి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళందరూ అనుకుంటారేమో తెలుసా? ఇదిగో వీడు చిన్నతనం నుండి, మనకి తెలిసిన కాడ నుండి, పుట్టినది మొదలుకుని గుడ్డివాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో పుట్టినది మొదలుకుని గుడ్డోడంట, కానీ ఎదిగి పెద్దవాడయ్యాడు. యేసు నామాన్ని ఎరిగిన తర్వాత అని ఏం చేశాడు తెలుసా? దృష్టి కలిగినటువంటి వాడే నడుచుకుంటూ మందిరంలోకి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆనాటి సంఘంలో ఆశ్చర్యం ఏంటో తెలుసా? మనుషులకు నువ్వు వైద్యానికి సహితము కానటువంటి కార్యాలను దేవుడు తన నామం చొప్పున చేస్తూ వస్తున్నాడు. ఆమేన్ చెప్పాలి. ఈ దినమున నేను అంటాను,
నీ కుటుంబ వ్యవస్థలో, వ్యక్తిగత జీవితంలో, లేకపోతే నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, నీ ప్రయాణాలలో ఎక్కడ ఈ నామము నీకు అవసరమైనదో అక్కడల్లా యేసు నామము చెప్తే దేవుడు నిత్యం నిన్ను బలపరచబోతున్నాడు. ఆనాటి కాలంలో అపోస్తుల కాలం నాటి సంఘంలో ఉండేటువంటిది ఏంటో తెలుసా? ఆశ్చర్యం. అందులోనండి ఎలా కలిగింది అంటే యేసు నామములో మాత్రమే కలిగింది. చెప్పండి, ఎలా కలిగింది? యేసు నామం. అందుకే భక్తుడు అంటాడు కదా, యేసుని మించిన నామం లేనే లేదు, మరి ఏ నామమున మనుషులకు రక్షణ లేదు. ఏంటంట? యేసుని మించిన నామమే లేనే లేదంట. ఆయన నామమా ఈ లోకంలో నువ్వెక్కడ వెతికినా కూడా ఆయన వంటి నామము లేదు. నేనంటాను, ఆయన నామము ఉచ్చరించుటతోడు, ఆయన నామము మన నోటిని స్మరించుటతోడు నిశ్చయముగా మన జీవితాల్లోనికి ఆనందం, ధైర్యం, ఒక రకమైనటువంటి బలం వస్తుంది. ఆ బలం యేసు నామములో మాత్రమే ఉంది. దేవుడికి స్తోత్రం. ఆనాటి సంఘాల్లో ఉండేటువంటిది మొదటిది ఏంటో తెలుసా? ఆశ్చర్యం ఉంది. ఈ ఆశ్చర్యం వల్లనే వారి జీవితాల్లో భయం కలిగింది. ఈ ఆశ్చర్యం వల్లనే వారి జీవితాల్లో భయం కలిగింది. రెండో మాట చూద్దాం, చూడండి. రెండో మాట అది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 45వ వచనంలో, ఇదియు కాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, ఎవరో ఒకరు చదువుతారా? ఇదియు కాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. చాలు. రెండవది, ఆనాటి సంఘం నుండి అపోస్తుల కాలం నాటి సంఘంలో ఉండేటువంటిది ఏంటో తెలుసా? రెండవది ఆదరణ. అందులోనండి అందరూ చెప్పాలి, ఏంటది? ఆదరణ. ఏంటో తెలుసా? మనందరికీ తెలుసు, అపోస్తుల కాలంలో శిష్యులందరూ కూడా, లేకపోతే చేర్చబడుతున్నటువంటి భక్తులందరూ కూడా ఆస్తులు అమ్మేశారు. ఏంటి? ఆస్తులను అమ్మేశారు. మనం ఏమంటాం? ఆస్తులను అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు, పాస్టర్ గారికి ఇచ్చేశారు అని అంటాం మనం. కానీ వాక్యం చెప్తుంది, వారు చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెడుతున్నారంట. నేను అందుకే దాన్ని అంటాను, రెండవది ఆనాటి సంఘములో ఆదరణ ఉంది అని అందరూ. ఏముంది? మొదటిది ఆశ్చర్యము, రెండవది ఆదరణ. అంటే వారి సంఘములో తోటి వారు అక్కరలో ఉన్నారు, వారి సంఘములో తోటి వారు అభ్యంతరంగా ఉన్నారు, లేదా వారి సంఘములో ఉండేటువంటి మరొక వ్యక్తికి మరొక అవసరం ఏదో ఉంది. సంఘం ఏం చేసిందో తెలుసా? ఇందాక మనం అనుకున్నాం కదా, దేవుడి దేవుడితే చాలు. కాదు, మనుషుల దగ్గర కూడా పొందుకోగలిగినటువంటి ఒక మంచి లక్షణాన్ని కలిగినటువంటి వారు. దేవుడికి స్తోత్రం. వారు అమ్మేసినటువంటి ఆస్తిని తెచ్చుకుని బ్యాంకుల్లో వేసుకుని వడ్డీకేసి, ఆ వడ్డీ కొన్ని రోజులకి, కొన్ని నెలలకి, కొన్ని వారాలకి, కొన్ని సంవత్సరాలకి తిరిగి మళ్ళా పెరుగుతుందని కాదు, అక్కర కలిగిన కొలదంట వారికి పంచిపెడుతున్నారంట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని వల్లరా, అవసరాలలో ఉన్నటువంటి వానికి మనం సాయం చేస్తున్నామా, లేదంటే దెప్పికొడుస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఒక రోజున అన్ని బాగుంటాయి, అన్ని రోజులు ఒకలా ఉండవు. కాబట్టి మరొక సమయానికో, మరో రోజుకో, మరో వారానికో, మరో నెలకు కొంచెం పరిస్థితి క్షీణించినప్పుడు, పరిస్థితి కాస్త చిన్నగా పోయినప్పుడు వీడికి ఇలాగే జరగాలి. లేదంటే కనుక ఈ మనిషి ఇలాంటిది కాబట్టి ఇందుకే ఇలా జరిగిందని అంటావా? లేదా నువ్వు పైవాడిగా ఉన్నావు, దేవుడు నిన్ను అభివృద్ధి పరిచి ఉన్నాడు, నువ్వు మాట సాయమో, చేత సాయమో, లేకపోతే నీకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి మనిషికి ఏదైనా చేయగలిగినటువంటి వాడుగా చేయగలిగిన దానిగా ఉన్నావు, సహకరిస్తావా? మాటలు అంటావా? ఈ రోజు నా సంఘాల్లో జరిగేది ఏంటో తెలుసా? మనతోటి విశ్వాసే, మనతోటి సహోదరుడే, మనతోటి సహోదరే ఏదైనా పరిస్థితి కాస్త మారిందంటే చాలు, మన
ఆదరిస్తూ వచ్చింది. ఈ రోజున ఒకవేళ నేను చెప్తున్నాను, ఆదరించని మాటలు నీ నోటం లేకపోతే, సాయం చేసేటువంటి హృదయం నీకు లేకపోతే మౌనంగా ఉండు, దేవుడు వ్యాజ్యం ఆడతాడు. మౌనంగా ఉండు, దేవుడు వ్యాజ్యం ఆడతాడు. అంతేగాని నువ్వే భక్తిపరుడిగా, నువ్వే భక్తిపరురాలిగా, వాళ్ళు ఏదో చేశారని, అందుకే దేవుడు అలా చేశాడని నేను అంటాను. గుడ్డి వాడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు గారు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా ఈ తల్లిదండ్రులు ఏదో పాపం చేశారు, అందుకే గుడ్డోడిగా పుట్టాడు అన్నారు. చెప్పరా? గడిగా చెప్పాలి. ఇది ప్రాక్టికల్ ఉంది. ఏమన్నా శిష్యులు అన్నారు, ఏమన్నా తెలుసా? అయ్యా ఈ తల్లిదండ్రులు ఏదో పాపం చేసి ఉంటారు, అందుకే గుడ్డోడిగా పుట్టాడు అన్నాడు. యేసు ప్రభువు వారు ఏమన్నా తెలుసా? అవునా, మీరు బాగా చెప్పారు, యేసు మనసు మీకు తెలుసుకుంది అన్నాడా? ఇది కేవలం దేవుని నామ మహిమ కొరకు వచ్చింది కానీ మరి ఏ విషయం కొరకేంటి కాదు. సభలో ప్రభు నామ కొన్ని దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన మహిమ పరచబడాలి. మీ జీవితం ద్వారా, మీ సాక్ష్యం ద్వారా, మీ జీవితంలో జరిగేటువంటి కార్యాల ద్వారా ఆయన మహిమ పరచబడాలని ఆయన అనుమతిస్తాడు. చాలా మంది ఇవి గ్రహించకుండా ప్రియమైన దేవుని సంఘం ఒకసారి ఆలోచిద్దాం. ఆనాటి ఆదిమ సంఘం మొదటిది ఆశ్చర్యముగా కొనసాగింది, రెండవది ఆదరణ వాళ్ళ సంఘంలో ఉంది. నేను అంటాను, ఈ లివింగ్ గాడ్ సంఘము చిరస్థాయి వరకు నిలిచిపోవాలంటే ఖచ్చితంగా ఆదరణ అనేటువంటిది ఉండాలి. దేవుడికి స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఉంటాడు, మీ నోటన శుభవచనమే ఉండాలి కానీ సరసోక్తులైనను, పోకిరి మాటలైనను, బూతులైనను ఉండలేదా? ఉండకూడదు. పాస్టర్ గారు ఉంటే ఒక మాట మాట్లాడి, పాస్టర్ గారు లేకపోతే ఇంకో మాట మాట్లాడంటే ఈ పాస్టర్ ఒక రోజు చచ్చిపోతాడు. కానీ నిలిచే దేవుడు ఆయన ఉన్నాడు. వినే ఆకాశం భూమి ఉంటది, అది ఒక రోజు నీ కోసం సాక్ష్యం ఇస్తుంది. తప్పించుకోలేదు సుమా. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచిద్దాం. మూడో విషయాన్ని 47వ వచనాన్ని చూద్దాం. మరొక చదవండి. చాలు. మూడవది ఏంటో తెలుసా? వారి సంఘములో ఆనందం ఉంది. అందరానంటే చెప్పాలి. ఏముంది? నా ప్రశ్న, ఆనందం కావాలండి అలా. ఆదిమ సంఘంలో ఆనందం ఉందంట. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు ఆనందం ఉంది సంఘంలో అన్నాడు కదా. ఇప్పుడు ఈయన అధ్యక్షులు వాడు అలా ఉంటాడు. ఈయన అధ్యక్షులు వాడు, ఈయన ఇలా తిరిగి నడిపిస్తున్నాడు అనుకో, నేను ఎలా తిరిగి వాక్యం చెప్తున్నాను అనుకో, ఆనందం ఉంటుంది సంఘానికి. థ్యాంక్ యూ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆయనేమో అటున్నాడు, ఈయనేమో ఇటున్నాడు. నేను ఇలా అంటాను, శారీరకంగా కాదు కానీ ఆత్మీయంగా లోపల అర్థం పెట్టుకుంటే పక్కనే నుంచుంటాం, పక్కనే కూర్చుంటాం, లేకపోతే కలిసి పాటలు పాడతాం, కలిసి ప్రార్థన చేస్తాం, కలిసి భోజనం చేస్తాం, కానీ మనసులు వేరేగా ఉన్నాయి. నేను చెప్తున్నాను, ఈరోజు నేను వేరే ప్రసంగం చెప్పాలని వచ్చాను, ఎందుకు నా నోట్స్. కానీ ప్రభు ఎందుకు నన్ను ఈ వైపు తిప్పుతున్నాడు? ప్రభు ఎందుకో తిప్పుతున్నాడు? ప్రభు నేను చెప్తున్నాను సూటిగా, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, నేను ఇందాక వస్తున్నప్పుడు కూడా కారులో నేను అన్నాను, అయ్యా నేను వాక్యం అయితే సిద్ధపడ్డాను కానీ ప్రభు ఎందుకో నడిపిస్తూనే ఉన్నాడు. మూడవది, ఆనందం సంఘంలో ఎప్పుడుంటుందో తెలుసా? ఆనందం కుటుంబంలో ఎప్పుడుంటుందో తెలుసా? ఆనందము ఎప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో ఉంటుందో తెలుసా? ఒకసారి చూడండి వాక్యములో 46వ వచనం చదవండి ఒకసారి. మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయము తప్పుగా కూడుకొనుచు ఇంటింట కూడుకొనుచున్నారు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. మీ ఇంటికి ప్రార్థనకు వచ్చిన, దేవాలయానికి ప్రార్థనకు వచ్చిన ఎలా వస్తున్నారు? ఒకటే మనసు. అలాంటి మనసు, ఒకటే మనసు, ఏక మనస్కులై వస్తున్నారు. నేను అంటాను, మీ ఇంట్లో నలుగురు ఉన్నారు, భార్య భర్తలు ఇద్దరు, పిల్లలు ఇద్దరు, నలుగురు మాట ఒకటే అయిందనుకో, పక్కోడు వచ్చి అప్పుడేం చేయాలి చెప్పండి? ఈ రోజున కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీరే, మనమే. భర్తకున్నటువంటి బలహీనత భార్యకి తెలుస్తుంది,
ఉన్నటువంటి బలహీనత భర్తకు తెలుస్తుంది ఏదో ఒక రోజు. కానీ వీరిరువురు మాట్లాడుకోరు, వీరిరువురు బయటతో మాట్లాడతారు. లేరా అలాంటి వారు? ఈ రోజున కుటుంబాల్లో ఆనందం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏక మనసు లేదు, ఏక హృదయం లేదు. ఒకటే మాట ఉండదు. భార్య ఒకటి అంటే భర్త ఒకటి అంటది, భర్త ఒకటి అంటే భార్య ఒకటి అంటది. నేను చెప్తున్నాను, ఈ రోజున సంఘంలో ఆ రోజున ఆనందం ఉంది. కారణం ఏంటో తెలుసా? అపోస్తలుడు, శిష్యులు, పరిచారకులు, పనివారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. చేతుల పైకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు మనకు కొంతమందిని అధికారులుగా పెట్టాడు, నాయకులుగా పెట్టాడు, పెద్దలుగా పెట్టాడు, కాపురులుగా పెట్టాడు, సేవకులుగా పెట్టాడు, అధ్యక్షులుగా పెట్టాడు. చాలా ఉన్నాయి. ఎవరు చేసే పని అది చేయాలి. అందుకే కొంతమంది కాపురులుగా, కొంతమందిని బోధకులుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని ఇలా దేవుడు చేశాడంటే అది ఎవరికి వాళ్ళకే. ఎవరు చేసే పని చేయాలి. ఒకరి పని ఒకరు చేయడానికి లేదు. దేవుడి సేవ ఇలా పెట్టిన తర్వాత మీరందరూ ఎలా ఉన్నారు తెలుసా? ఏక మనస్కులై ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఎవరైతే నాయకులుగా ఉన్నారో, ఎవరైతే అధికారులుగా ఉన్నారో, ఎవరైతే పెద్దలుగా ఉన్నారో, ఎవరైతే కాపరులుగా ఉన్నారో వారు చెప్పినటువంటి మాటను విని సంఘమంతా ఏకీభవించింది. దేవుడికి స్తోత్రం. సంఘంలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ఆనందం ఎప్పుడు ఉండదు తెలుసా? ఇంటి పెద్ద ఏదైనా చెప్తే, సంఘ పెద్ద ఏదైనా చెప్తే, చాలా సందర్భాలు అనుకుంటే సంఘ పెద్ద అంటే పెద్దలు అనుకుంటారు. పెద్దలు కాదు, సంఘ పెద్ద అంటే పాస్టర్ గారు. దేవుడు ఒకవేళ అవకాశం ఇస్తే దాన్ని మేము స్టడీ చేద్దాం ఒకరోజు. చాలా మంది తెలియదు ఎల్డర్స్ అంటే ఏంటి తెలియదు, డేకన్స్ అంటే ఏంటి తెలియదు. ఇంగ్లీష్లో నేను పదాలు రాసేటట్లు ఎల్డర్స్ అన్నాడు, డేకన్స్ అన్నాడు. ఇలా మనం చూసుకుంటూ పోతే చెప్పినటువంటి మాటలు విని ఆ ప్రకారంగా ప్రతి వారు ఏక మనసుతోనే ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడి నుంచి నిలబడినటువంటి వారు ఏదైనా చెప్తే బయటకు ప్రకటించేది కూడా ఆయన చెప్పిందా ప్రకటించాలి. కానీ ఆయన ఇలా అన్నాడు, ఇలా అనుంటే బాగుండేమో, లేదా ఆయన ఇలా చేద్దామన్నాడు, ఇలా చేయాలంటే బాగుండేదేమో. ఏమొచ్చింది అక్కడ? వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడు వ్యతిరేకత వచ్చిన చోట ఏముంటుంది? మధ్యలోకి అపవాదం వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని సంఘమా, అపవాదికి చోటేయకుండా నిశ్చయముగా మనందరమును ఏక మనస్కులమై, ఏక తాత్పర్యము కలిగి, ఏక ఆత్మతో దేవుడిని ఆరాధించుదుము గాక. అందుకే వాక్యం ఉంటుంది, ఆ సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అచ్చటంట శాశ్వత జీవమును ఆశీర్వాదమును అక్కడ ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఒకటి అంటావు, పక్కన ఆయన ఒకటి అంటాడు. లేకపోతే ఆ ఒకటి అంటే నువ్వు ఒకటి అంటావు. నేను ఈరోజు చెప్తున్నాను, దేవుని సేవకునిగా నవంబర్ నెలలో 14వ తారీఖు నేను చెప్తున్నాను, మీరు మాట కలుపుకుని చూడండి, ఎవరో ఒకరు తగ్గించుకుని చూడండి, నిశ్చయముగా దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. మొదటిది ఆశ్చర్యము, రెండవది ఆదరణ, మూడవది ఆనందం. ఈ రోజున ఈ ఆనందం లేక ఈ ఆనందాన్ని బయట ఎత్తుకుంటున్నారు చాలా. ఆనందం ఇంట్లో దొరక్కే బయట వెతుక్కుంటున్నారు. భార్య దగ్గర ఆనందం దొరక్క, భర్త దగ్గర ఆనందం దొరక్క, అర్థం చేసుకోలేక, లేకపోతే సర్దుకుపోలేక, ప్రతి దానికి ఏదో ఒకటి మాట్లాడుకుని, ఏదో ఒకటి చెప్పుకుని ఏమవుతుందో తెలిసి ఈ ఆనందాన్ని బయట వెతుక్కుంటున్నారు. ప్రియమైన దేవుని సంఘమా, ప్రభు అంటున్నాడు, నీ సంఘము, నీ కుటుంబము, నీవు ఆనందంగా ఉండాలంటే ఏక మనస్కులై ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మాట మనం చూద్దాం, చూడండి. అదే 47వ వచనము తర్వాత భాగాన్ని చదవండి. ఆనందాన్ని వదిలేసి మరొక చదవండి వాక్యం. నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనిచున్నారు. చాలు. తర్వాత మాట నేను చెప్తున్నాను చూడండి, 4వది ఆహారము. అందరూ అనండి. నేను మాట్లాడే మాటలు మీకు అందరికీ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించండి. నేను దీని మీద ఎంత స్టడీ చేసాను మీకు అర్థమవుతుంది. మొదటిదే ఆశ్చర్యం అనండి, 2 ఆదరణ అనాలి, 3 ఆనందము, 4 ఆహారము అనండి. అన్నీ ఏమున్నాయి? 2 ఆయా ఉంటుంది. మీరు రాసుకున్న వాళ్ళకి అర్థమవుతాయి ఈ మాటలు.
దీన్ని ఏమంటారంటే సీక్వెన్షియల్ మెసేజ్ అంటారు. రాసుకోండి, అలవాటు లేదా? చాలా సంతోషం. రాసుకుంటే కొన్ని తెలుపుతాయి. ఇక్కడ గమనిస్తే వారి నిష్కపటమైన హృదయంతో ఏం చేస్తున్నారంట? ఆహారాన్ని పుచ్చుకొస్తున్నారు. నిష్కపటమైన హృదయం. నిష్కపటమైన హృదయం అంటే అన్నం పెట్టేటప్పుడు ఎలా పెట్టాలా? తెప్పలేపాలి, కొట్టినట్టాల. అన్నం పెట్టాడు ఎలా పెట్టాలా? మంచి మాట కొట్టినిండా పెట్టాలి, అరమూర పెట్టకూడదు. పెట్టాలంటే పెట్టాలి. స్తోత్రం జరుగుతుంది. అన్నం పెట్టేటప్పుడు, సాయం చేసేటప్పుడు ఎలా చేయాలి చెప్పండి? ఎలా చేయాలి? ఎలా పెట్టాలి తెలుసమ్మా? మనస్ఫూర్తిగా పెట్టాలి. నిజంగా నీకు పెట్టాలనిపించింది అనుకో, పెట్టు. పెట్టాలనిపిస్తుంది అనుకో మానే. ఎందుకు చెప్పనా? కొంతమందిని చూస్తే పెట్టాలనిపించదంట, కొంతమందిని చూస్తే నేను అనలేదు, ఇది అన్నా. నిజమే, నిజం. కొంతమందిని చూస్తే మనం పెట్టాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే అనిపించదు. ఆ లైన్ వాళ్ళే కావచ్చు, సొంత వాళ్ళే కావచ్చు, కొంతమందిని చూస్తే అనిపించదు. నేనేమంటాను తెలుసా? అనిపించకపోవటం కాదు, నువ్వు అలా లేవు. ద థియరీ ఈజ్ బిట్వీన్. మనం అలా ఉండాలి. ఎప్పుడూ కూడా ఎదుటి వారి మీద నెపాన్ని మోపి, లేకపోతే పక్కనే ఏదో అనేసే పరిస్థితిలో మనం ఉంటాం. కానీ నేను కనపడలేదా? అవునా కదా? ఈ సమస్యలు కుటుంబ జీవితంలో బాగా కనబడుతూ ఉంటాయి. ఏంటంటే ఒక ఆయన అంటాడు, ఇలా అంటాడు, మీ ఇంటి వారు వస్తే మాంసాలు వండొచ్చు, ఆ ఇంటి వారు వస్తే దేశాలు విసరొచ్చు. ఆలోచన ఉండాలి, అవకాశం రావాలి, ప్రేమించి చూడు. పట్టు చీర తెస్తాడు. పెళ్లి పాటిది. నేను నా స్నేహితుడు రాశాను, కాకినాడ అబ్బాయి. ప్రియమైన దేవుని వల్ల చాలా సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, పెట్టేటప్పుడు చాలా మంది మంచి మనసుతో పెట్టరు, మంచి హృదయంతో ఎవరో. నేను అంటున్నాను, దాని ద్వారా నీకే ఫలితం రాదు. ఎందుకు చెప్పమంటారా? నువ్వు పెట్టే గూడు, నువ్వు పెట్టే గాలి, నువ్వు పెట్టే చికెన్ ఫ్రై, లేకపోతే నువ్వు పెట్టే బిర్యానీ ఏదైనా సరే మనుషులకు కళ్ళకు కనబడుతుందేమో, రుచి నోటికి తెలుస్తుందేమో. నీ హృదయమో దేవుడికి తెలుసు. ఇది సత్యం అసత్యం నాకు తెలియదు, కానీ నా చిన్నప్పటి నుంచి నేను వింటున్న మాట, నువ్వు దానిలో ఏమి కలిపి పెట్టావో కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. దేవుడికి స్తోత్రం. ఆ రోజున సంఘంలో ఆహారం సమృద్ధిగా ఉన్నందుకే ఎక్కడికి వెళ్ళినా మీటింగ్ జరుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. ప్రియమైన దేవుని వర్లరా, ఆశ్చర్యము, ఆదరణ, ఆనందము, ఆహారం. ఈరోజు నేను అంటాను, నీ ఇంటిలో ఆహారం సమృద్ధిగా ఉండాలంటే పని చేయాలి. స్తోత్రం చెప్పండి. అందరూ నామం చూడాలి. నీ ఇంట్లో ఆహారం సమృద్ధిగా ఉండాలంటే పని చేయాలి. ఎంతమంది సారేపాతి విధవరాలు మీకు తెలుసు? సారేపాతి విధవరాలు భక్తులు అందుకే అన్నారు, భక్తులకు తెలుసు, అందుకే అంట. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం చదవద్దు, నేను ముగిస్తాను. ఎందుకంటే సమయం కావాలని చెప్పారు అధ్యక్షుల వారి ముందే, కానీ నేను ముగిచ్చేస్తాను. మరొక 2 మాటలు ఉన్నాయి. రైట్. 1వ రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది సారేపాత్ అనేటువంటి ఒక విధవరాలు. భర్త చనిపోయాడు, ఒకడే కొడుకున్నాడు. ఆ దేశమంతా 3.5 సంవత్సరాల కాలము వర్షం కురవలేదు. దాని ద్వారా పంటలు పండగ కరువు వచ్చింది. ఇటువంటి సందర్భంలో ఇంట్లో ఉన్నదంతా వండుకుని తినగా ఇంకా కొంచెం పిండి మాత్రం మిగిలిపోయింది. ఆవిడ అనుకుంది, కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, నేను నా కుమారుడు దాన్ని తిని తృప్తి పొంది మిగిలిన రోజుల కోసం ఆలోచిద్దామలే అని అనుకుని కట్టెలు ఏరుకుంటుందంట. పొలాలు సమకూర్చుకుంటున్నటువంటి సందర్భంలో
ఆ సమయానికి ఏలియా అనేటువంటి ప్రవక్త ఆ ప్రాంతానికి వచ్చాడు. దేవుడు చెప్పాడు ఏలియా, నువ్వు వెళ్ళు, నేను ఒక మనిషిని నియమించి పెట్టాను, వెళ్ళు అని అంటే వచ్చాడు. ఈయన వచ్చిన తర్వాత నేరుగా ఆమెను కలుసుకున్న తర్వాత అని అంటాడు కదమ్మా, కాస్త తాగడానికి మంచినీళ్ళు ఇస్తావా అని అంటే, మంచినీళ్ళు ఎవరైనా ఇవ్వాలి. స్తోత్రం చెప్పరా? మంచినీళ్ళు ఇవ్వగలరా? బ్యాగ్లో కొంచెం కష్టంగానే ఉంది, నిజంగా బ్యాగ్లో చాలా కష్టంగా ఉంది. మంచినీళ్ళు వరకు ఉన్నటువంటి ప్రైస్లో మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు ఇస్తూ దానికి లోపలికి వెళ్ళింది, నీళ్ళు పట్టుకుని వస్తుంటే నేను అంటాడమ్మా కాస్త ఆకలిగా ఉంది, అసలు ఏదైనా పెడతావా అని అడిగాడు. ఆకలిగా ఉంది ఏదైనా పెడతావా అని అడిగితే అది వెంటనే అంటుంది, అయ్యా కొంచెం పిండి ఉంది, ఆ పిండితో రొట్టెలు వేసుకుంటే ఒక రొట్టె మా అబ్బాయికి, ఒక రొట్టె నాకు వస్తుంది, ఒక రొట్టె మా అబ్బాయికి, ఒక రొట్టె నాకు వస్తుంది. అయినా మీరు అడిగారు కాబట్టి నిజంగా నేను అంటున్నాను, ఆమె మంచి మనసుతో ఆమె అప్పాన్ని చేసుకొచ్చి వడ్డించిందని దేవుడికి స్తోత్రం చెప్పాలి. దగ్గర చెప్తాం హల్లెలూయా. మంచి హృదయంతో పట్టుకొచ్చి అప్పాన్ని పెట్టి ఉన్న విషయాలన్నీ చెప్పింది. అయ్యా మా పరిస్థితి ఇది అని చెప్పి పట్టుకొచ్చి పెడితే ఆయన అప్పాన్ని తిన్నాడు, నీళ్లు తాగాడు, దేవుని నామం పేరట వచ్చినటువంటి వాడు ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం. వాక్యం చెబుతుంది 3.5 సంవత్సరాల కాలం ఆ ప్రాంతంలో వర్షం రాకపోతే కరువు తాండవం ఆడితే, ఈ 3.5 సంవత్సరాల కాలం మాత్రము వీరి కుటుంబము సుభిక్షంగా ఆహారం కలిగినటువంటి సమృద్ధిగా ఎందుకుందో తెలుసా? దేవుని సేవకుని యొక్క ఆశీర్వాదం ఇంటనే ఉంది. దేవుడికి స్తోత్రం. దేవుని సేవకుని యొక్క మాట అక్కడ రూఢిపరచబడింది. దేవుడికి స్తోత్రం. నేను అంటాను ఇప్పుడు దేవుని వల్లగా మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత వ్యవస్థలో మనం సమృద్ధి కలిగిన జీవాన్ని మనం జీవించాలంటే నిశ్చయముగా మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆయన చక్కగా రాస్తూ ఉంటాడు మొదటి రాజుల గ్రంథంలో. ఏమన్నా తెలుసా? మొదటిగా అనే మాట రాస్తాడు. మొదటిగా అప్పాన్ని తీసుకొచ్చి సేవకుడికి పెట్టిందని రాస్తాడు అక్కడ. మొదటిగా అప్పాన్ని తీసుకొచ్చి పెట్టింది, మొదటి స్థానాన్ని దేవుడికి ఇచ్చాం. మనకు కలిగినటువంటి దాంట్లో నుంచే సేవకుని మనం గౌరవించి ఆతిథ్యమిచ్చినప్పుడు నిశ్చయముగా సమృద్ధిని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. మొదటిది ఆశ్చర్యము, రెండవది ఆదరణ, మూడవది ఆనందము, నాలుగవది ఆహారము, ఐదవది చదువుదాం ఒకసారి. 46వ వచనము 2వ భాగం. దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే. మరొక మాట ఏంటో తెలుసా? ఆదిమ సంఘములో ఆరాధన ఉంది. దేవుడికి స్తోత్రం. ఆదిమ సంఘంలో ఏముంది? ఆరాధన. అందులో ఏముంది? ఆరాధన అంటే ఏంటి చెప్పాలి? ఆరాధన అంటే ఏంటి చెప్పండి? వాయిద్యాలు వాయించడమా? పాటలు పాడటమా? కళ్ళు మూసుకుని దయచేసి మన్నించాలా? మోగరించి ఆరాధన అంటే ఏంటి? ఇవా గంభీరంగా చప్పట్లు కొట్టి, గంభీరంగా వాయిద్యాలు వాయించి బిగ్గరగా దేవుడిని స్తుతిస్తూ, లేకపోతే మరొకటో జరిగించేటువంటి ఈనాటి క్రైస్తవ సంఘాలు జరుగుతున్నటువంటి స్తుతి ఆరాధన అదేనా? చెప్పాలి. ఆరాధన అంటే ఏంటి అసలు? ఎక్కడ వినపడింది కొంచెం? దేవుణ్ణి ఆరాధన అంటే ఏంటి తెలుసమ్మా? దేవుడిని గొప్ప చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. దేవుడిని గొప్ప చేయడం ఆరాధన అంటే, దేవుడిని స్తుతించడం ఆరాధన అంటే, దేవుడి నామాన్ని హెచ్చించడం ఆరాధన అంటే. ఈ ఆరాధన కేవలం శుక్రవారమే చేయగలవా? నేను చెప్పిన శుక్రవారం నువ్వు ఏం చేయగలవంటే చక్కని వాయిద్యాలు మధ్యన, సౌండ్ సిస్టమ్ మధ్యన, లేకపోతే మనతో పాటు పోటీగా పాడే పాటలు పాడేవారి మధ్యన. అయ్యారు ఇప్పుడు వాడుతూ ఉంటారు, మీ పెర్ఫార్మెన్స్ చూపించుకునేది కాదు.
చూపించుకున్నది కాదు. మరి ఆరాధన అంటే ఏంటి? దేవుడిని స్తుతించడం. గట్టిగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా. దేవుడిని స్తుతించడం ఆరాధన అంటే. అందుకే అక్కడ వాక్యం చెప్తుంది, వారు ఆదిమ సంఘములో వారు ఏం చేస్తున్నారో తెలుసా? వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఎంతెంత రొట్టె విరుచుచు దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నా, దేవాలయంలో ఉన్నా దేవుడు స్తుతిస్తున్నారు, ఇంటి దగ్గర ఉన్న దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును. అంటే దేవుడికి వారు ఏం చేస్తారు తెలుసా? ఆరాధన చేస్తున్నారు. దేవుడి నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను ప్రతి దేవుని వల్ల, దేవుని నామాన్ని నువ్వు నిజంగా ఆరాధించగలుగుతున్నావా? నేను మరలా దాన్ని వెనక్కి చెప్తాను. ఏమో తెలుసా? నీ ద్వారా దేవునికి గొప్పగలుగుతుందా? మన మాట, మన చూపు, మన ఆలోచన, మన ప్రవర్తన, ప్రతిదీ కూడా దేవునికి గొప్ప తీసుకొచ్చేదిలా ఉండాలి. దేవుని నామాన్ని గణపరిచేదిగా ఉండాలి. ప్రతి శుక్రవారం ఏమో వాట్సాప్ లోనేమో స్టేటస్ లోనేమో ఆరాధన చేతును అన్ని వేళల ఆత్మతో సత్యముతో ఆరాధింతును అని అంటాం. శనివారం మొదలుకుని మరలా తిరిగి గురువారం దాకా నీ వాట్సాప్ లో, నీ ఫేస్బుక్ లో, నీ ఇన్స్టాగ్రామ్ లో, నీ టిక్ టాక్ లో ఎలా ఉంటున్నావు? ఎలాంటి సంకీర్తనలు పెడుతున్నావు? ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నావు? ఏ విధంగా ప్రభువు సన్నిధిలో ఉన్నట్టుగా ఉంటున్నావు? కానీ బయటికి వెళ్ళిన తర్వాత నీ సాక్ష్య జీవితం ఎలా ఉంది? కొటేషన్లు పెట్టే వాళ్ళలో సినిమా పాటల్లో బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని తెలియదు అనుకుంటారు చాలా మంది. ఉడుమలంక మూలలో నూతన దశలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను ఎప్పుడు చెప్తాను ఒక మాట, ఏమో తెలుసా? నేను వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు ఎవరు తిరగొద్దు, సెల్ ఫోన్లు సౌండ్లో ఉండొద్దు, మ్యూట్లో పెట్టండి, ఇలా చెప్తూ ఉండేవాడు. ఒకవేళ ఎవరన్నా కూర్చోలేకపోతే ముందే వెళ్ళిపోమని చెప్పేవాడు. మొత్తం మీద మీకు భయపడో పెద్దలకు భయపడో కొన్ని విషయాలు నేను ఆగి మాట్లాడుతూ ఉంటాను. ఒక మాట చెప్పిన, నేను ఇలా ప్రసంగం చేస్తూ ఉంటే ఒక ఆయన ఫోన్ రింగ్ అయింది. ఆకలేస్తే అని అన్నది. కంగారైపోయాడు. గబగబా సెల్ ఫోన్ తీసి పాపాన్ని సైలెంట్ లో పెట్టడం కూడా రాదు ఫోను. కొన్ని ఫోన్లు ఉంటాయండి, వాల్యూ బటన్ నొక్కితే కొన్ని ఫోన్లో వాల్యూ ఆగిపోతుంది, కొన్ని ఫోన్లో వాల్యూ ఎక్కువైపోతాయి. అప్పుడే కొత్త బయటికి వెళ్ళాను నేను. పక్క నుంచి మాస్టర్ గారు వచ్చి అంటున్నాడు, అయ్యగారు ఏమనొద్దు అన్నాడు. ఏ అన్న? సంఘ పెద్దంట, ముందే వెళ్ళిపోమని చెప్పాను నేను. ఎవరి ఫోన్లో పాటలది, రింగ్ టోన్, ఏ రింగ్ టోన్ అది? ఆకలిస్తే అన్నం పెడతావా? అలిసంటే ఆయిల్ పెడతావా? సంఘ పెద్దల రింగ్ టోన్లు అలా ఉండాలండి. సంఘంలో కార్యక్రమాలు జరిపించేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత జీవితాలు, సాక్ష్య జీవితాలు ప్రభువు చూస్తున్నాడు. We don't have to share your grace. సిగ్గు లేదు. ప్రియమైన దేవుని వల్లరా, ఆ రోజున వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆదిమ సంఘం ఆరాధన చేసింది. ఈ రోజు మనం ఆరాధన చేస్తున్నామా? మందిరానికి వచ్చి చేస్తున్నామా ఆరాధన? వాయిద్యాలు ఉండాలా, మైక్ ఉండాలా, లైటింగ్ ఉండాలా, సౌండ్ సిస్టమ్ ఉండాలా, మైక్ ఎక్కువ ఉండాలా. నీ జీవితానికి లేదు ఎక్కువ, నీ జీవితానికి లేదు ఎక్కువ. నేనంటాను, చిత్తశుద్ధితో దేవుని ముందు నువ్వు సత్యార్థమైనటువంటి సాక్షిగా నీవు ఉన్నప్పుడు ఆయన పెడతాడు నీకు ఎక్కువ. ఏమన్నా తెలుసా? నువ్వు ఇక్కడ స్తుతిస్తే అది అక్కడ వినబడుతుంది. దేవుని సభ కొడుకున్నవారిగా గట్టిగా హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, ప్రియ దేవుని ప్రజల, నేను ముగిస్తాను. మరొక మాట సమయం అయిపోయింది. మొదటిది, ఆనాటి సంఘంలో ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. రెండవది, ఆనాటి సంఘములో ఆనందం ఉంది, ఆనాటి సంఘములో ఆదరణ ఉంది, ఆనాటి సంఘములో ఆరాధన ఉంది.
సంఘంలో ప్రియమైన దేవుని వలన ఆలోచిస్తే సంఘము ఆదుకునే ప్రజల్ని. నేను ఎందుకు ఈ మాటలంతా ఆత్మావేశంతో చెప్తున్నాను తెలుసా? లివింగ్ గాడ్ సంఘము దేవుడు ఆ ప్రకారంగా స్థిరపరచును. అందరూ కళ్ళు మూసుకుని ఆలోచిస్తాం. ఎవరి కోసమో చెప్పిన మాటలు కాదండి, ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. నిజంగా నీ జీవితంలో ఆనందం ఉందా? ఏదో పైకి అలా ఉన్నావు కానీ నీ హృదయం ఏంటో ప్రభువు తెలుసు అంటున్నాడు ఆయన. నువ్వు నిశ్చయముగా నీ జీవితాన్ని కట్టుకోగలిగితే డబ్బు వల్ల రాని ఆనందం, సంపాదించుకున్నటువంటి ఆస్తుల వల్ల రాని ఆనందం యేసులో ఉంటే వస్తుంది. ఈ రోజున యేసుకి నీ మనసు ఇచ్చేవా, లేకపోతే ఆ మనసు వేరేవాళ్ళుగా అనిపించేవా? అందరూ కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. ప్రతి వారు కూడా ఒకసారి ధ్యానించండి. ఆనాటి ఆదిమ అపోస్తుల కాలం సంఘం ఆనందంగా ఉంది, ఆరాధనతో ఉంది, ఆహార సమృద్ధి కలిగి ఉంది. ఆశ్చర్యంగా సంఘం కొనసాగింది. ఈ రోజు నీ కుటుంబం, నీ సంఘం అలా కొనసాగాలంటే అందరూ ఏక మనసుకు రావాలి, ఏక తాత్పర్యం కలిగి రావాలి. మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. లోకస్తుల వల్ల వేరే సంఘం వాళ్ళు ఏదో బతుకుతున్నారని మనం బ్రతకడం కాదు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సేవకుల ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఆ ప్రకారం మన జీవితాలు కట్టుకోగలిగితే నిశ్చయముగా నేను చెబుతున్నాను, దేవుడు ఆదిమ సంఘంలో చేసిన ఆశ్చర్యాన్ని లివింగ్ గాడ్ సంఘంలో చేయబోతున్నాడు. ఆనాడు ఆదిమ ప్రజల పట్ల చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, మార్పులు మీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. ఎప్పుడు తెలుసా? నీలో యేసయ్య ఉన్నప్పుడు, నీ హృదయంలో యేసయ్యకు చోటిచ్చినప్పుడు. ఈ రోజున ఎక్కడ ఉన్నవాడు ఎక్కడ ఉన్నదానికి అక్కడే సతికిల పడిపోయేటువంటి పరిస్థితి మీద నేను చెప్తున్నాను, యేసు నామములోనే నీ జీవితంలోకి పరిస్థితి ఎందుకు దేవుడు అనుమతించాడో తెలుసా? నువ్వు పాపాత్ముడివి, పాపాత్మురాలని కాదు, ఆయన మహిమపరచబడాలని. ఎందుకు మనుషుల మాటల వైపు చెవిని పెడుతున్నావు? ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడ, మహాపురుషుడు, ఇంతవరకు నీ దాసుల ద్వారా ఏమైతే తండ్రి ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి అయ్యా, నువ్వు సూటిగా మాతోనే మాట్లాడుతున్నావు. మా జీవితం ఏ రీతిలో ఉన్నది అయ్యా, ఇంకా నువ్వు ఇష్టడుగా మేము జీవించలేకున్నామయ్యా, సరి చేసుకోమని నన్ను తండ్రి సూచన క్రియ ద్వారా మాట్లాడుతున్నామయ్యా. మేము చేసిన అతిక్రమములు, పాపములు ఇంకా నువ్వు మాకు కనబడుచున్నావయ్యా. అట్టి రీతిగా ఉండకుండా యథార్థవంతుడిగా జీవించాలని సూటిగా మా అందరితో నేను మాట్లాడుతున్నాను. సరి చేసుకునే సమయం ఆసనం అవుతున్నది, నీ రాకడ సమీపిస్తున్నది అయ్యా. ఒక దినం ఒక పరలోక రాజ్యంలో మేమందరం ఉండవలసిన వారమే కనుక ఇక్కడే సిద్ధపాటు కలిగి నా జీవితాన్ని నేను మార్చుకుని సరి చేసుకుని ఒక దినమున నీ రాజ్యంలో ఉండాలనే ఆశతో ఈ రాత్రి నీ దాసుడు చెప్పిన మాటల ప్రకారం నా హృదయంలో ఫలింపచేసి, నాటింపచేసి అట్టి రీతిగా మేమందరూ మార్చుకుని నీ యథార్థవంతుడిగా జీవించే కృపను అనుగ్రహించున్నాయి. ఇదిగో లివింగ్ గాడ్ చర్చిలను మాట్లాడి నీ మాటను బట్టి నీ దాసులను మరొకపరుచు. ఇదిగో నన్ను తండ్రి, ఇంతవరకు నన్ను తండ్రి మహిమ పొందిన మీరు ఇంకా నన్ను తండ్రి ఈ కార్యాల ద్వారా జరిగిన కార్యము మీ చేతులకు అప్పగిస్తూ ఇంకా అనేకులకు నన్ను తండ్రి మాతృకరంగా జీవించే కృపను అనుగ్రహించండి. నీ పరంతరము రాకడ పరంతరము నమ్మకస్తుడిగా ఆ జీవితాన్ని మేము కాపాడు యథార్థవంతుడిగా సాక్షిగా నిలబడలేదు. తీర్పులోనికి రాకుండా తప్పించి అయ్యా, మా కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన తెలియ జ్ఞానాన్ని మేము జ్ఞాపకం ఈ రాత్రి మేము
సరి చేసుకునే ప్రభావ యథార్థవంతుడుగాను ఉంటాను తండ్రి, నీకు ఇష్టడుగాను జీవించడానికి నేను ప్రభావ మా అందరికీ ఆరాధన దయచేస్తాను. ఇష్టంతో నా తండ్రి నేను అడుగుతున్నాను, నా ఎదుటి వెళ్ళిన వారి మనం తిరిగి రండి అని చెబుతున్నావు. మరణ గుండ జనం నుండి రప్పించు, మరణ ఛాయలో నుండి తప్పించి ఆశ్చర్యగాను ప్రభావ మమ్మల్ని అందరినీ కూడా నీ బిడ్డలుగా అంగీకరించి చేర్చుకుని మేము చేసిన అతిక్రమం ఒప్పుకుని విడిచిపెట్టి యథార్థవంతులుగా జీవించే కృపను గ్రహించగలి ఈ చిత్తం నీ ప్రణాళిక మా పట్ల మాత్రమే జరిగించుకోండి. మా ప్రభు రక్షకుడైన యేసు అధికారిగా నీకు మహిమ తెచ్చుకునే ఘనత తెచ్చుకునే బిడ్డలుగా ఉంచారు. యేసు నామంలో ఇచ్చింది ప్రార్థన పదవులు ఏర్పించినాము తండ్రి. ఆమేన్.